ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో సైక్లోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ సైక్లోన్స్ అనే టాపిక్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, లేకపోతే ఇందులో మనం ఏంటంటే తెలంగాణలో గ్రూప్ 1లో కూడా మనకి ఏంటంటే ఈ సైక్లోన్స్ గురించి అడగడం జరిగింది. కానీ గ్రూప్ 1లో సైక్లోన్ వచ్చేసి ముఖ్యంగా మనకి ద ఇంపాక్ట్ ఆఫ్ ఇస్రో, అంటే స్పేస్, హౌ ద స్పేస్ టెక్నాలజీ ఆర్ ఇస్రో ఈస్ గోయింగ్ టు హెల్ప్ మెయిన్లీ ఇన్ కంట్రోలింగ్ దిస్ సైక్లోన్స్. అంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు దాంట్లో ఇస్రో రోల్ ఏంటి. సో మనకి ఎలా రావచ్చు అంటే క్వశ్చన్ ఎగ్జామ్లో, రైట్ అబౌట్ ద అప్లికేషన్ ఆఫ్ స్పేస్ ఇన్ కంట్రోలింగ్ ద సైక్లోన్స్, ఆర్ యూ కెన్ యూస్ ద వర్డ్ డైరెక్ట్లీ ద స్పేస్ అప్లికేషన్స్ ఇన్ సైక్లోన్స్ యాజ్ వెల్. సో ఇందులో మనం కొంచెం డెఫినేషన్ తెలుసుకోవాలి, సైక్లోన్స్ అంటే ఏంటివి, దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ అంటే ఏంటివి, ఇంపాక్ట్ ఆఫ్ ద సైక్లోన్ గురించి కూడా డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ స్పేస్ డ్యూరింగ్ సైక్లోన్. సో బిఫోర్ సైక్లోన్, during the cyclone, and after the cyclone as well. So overall, what is the role of the space as well. So now if you see the definition of cyclone, so the word cyclone is a Greek word. See, it's derived from the word called as cyclos. So cyclos means coils like a snake anamata. So mukyanga if you see the cyclones in the tropical countries, mukyanga India lo meeru chuste, whenever the cyclones are formed, they form like a spiral. So they are like the shape of a coils of a snake. That is the reason from where you got the word cyclone. So the name was coined by Henry Paddington. He is the person who coined the name cyclone as well. So what exactly is the definition of cyclone? Simply you take a cyclone is nothing but an atmospheric disturbance where it is formed by the differential heating and thereby creates a low pressure. Okasari manaki low pressure avvangane, then it creates a lot of disturbance. So that disturbance will spread over a large area on the surface of a ocean or a sea. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సైక్లోన్స్ ముఖ్యంగా ఫామ్ అవ్వడానికి ద ఇంపార్టెంట్ కారణం వచ్చేసి టెంపరేచర్. ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ సీ. ఒక సర్ఫేస్ ఆఫ్ సీ టెంపరేచర్ గినక 26 degrees సెంటిగ్రేడ్ అప్ టు 60 meters బిలో. సో మనకి ఇంత టెంపరేచర్ ఉందనుకోండి, దెన్ దట్ ఈస్ ఐడియల్ temperature for the formation of cyclone. ఎలా అంటే if you see the formation of cyclone, whenever there is a intense heating, so that leads to the low pressure zone. ఒకసారి ఏదైనా మనం హీట్ చేసామనుకోండి ఎయిర్ని, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ascend to the top, thereby creating the low pressure. ఒకసారి మనకి లో ప్రెషర్ క్రియేట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ సీ ద మూమెంట్ ఆఫ్ ద విండ్స్ టువర్డ్స్ దట్ లో ప్రెషర్. సో ఆ విండ్స్ అనేవి మనకి లో ప్రెషర్ వైపు మనకి మూమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే యూ కెన్ సీ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ మాస్ దట్ ఈస్ సరౌండింగ్ దిస్ పర్టికులర్ లో ప్రెషర్ జోన్ ఈస్ గోయింగ్ టు సర్క్యులేట్ అరౌండ్ దట్ పర్టికులర్ ఐ. సో దానివల్ల ఏంటంటే స్టిల్ మోర్ అమౌంట్ ఆఫ్ విండ్స్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ దేర్ బై గోయింగ్ టు క్రియేట్ ఏ బిగ్ సైక్లోన్ అనమాట. సో ఈ సైక్లోన్లో వచ్చేసి మనకి నాట్ ఓన్లీ ద ప్రెసిపిటేషన్ అనే కాదండి, ఇందులో మనం విండ్ స్పీడ్ కూడా చూస్తాం. సో విండ్ స్పీడ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిపిటేషన్. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ద సైక్లోన్ యాజ్ వెల్. సో ఇక్కడ ఏంటంటే WMO అయితే ఉందానికి ఓల్డ్ మెట్రలాజికల్ వీళ్ళు ఏమంటారంటే సైక్లోన్ అంటే ఏంటి అంటే విచ్ ఎక్సీడ్స్ గేల్ ఫోర్స్. సో దే టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విండ్ స్పీడ్. మీకు ముందే చెప్పాను, యూ కెన్ టాక్ ద సైక్లోన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిసిపిటేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విండ్ స్పీడ్. మెయిన్గా వచ్చేసి మనం విండ్ స్పీడ్ని కన్సిడర్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ సైక్లోన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గేల్ ఫోర్స్. వాట్ ఇస్ గేల్ ఫోర్స్? గేల్ ఫోర్స్ ఇస్ సింప్లీ ఇస్ నథింగ్ బట్ 34 knots. So what is each knot? Just you multiply it with 1.8 kilometer because 1 knot equal to 1.8. So 34 into 1.8, then somewhere you'll get around 63 kilometers per hour. So like 1.84. So 34 into 1.84 because each knot equal to 1.84. Thereby roughly you'll get around 63 kilometers per hour. So ఇంత మనకి ఇంత స్పీడ్తో కనుక ఒకవేళ మనకి విండ్ ట్రావెల్ చేస్తున్నాం, then that becomes the definition of your cyclone as well. For example, if you see the classification of cyclones, so you can see that first one is called as a low pressure area. So when you are using this low pressure area, generally you can see here, in this low pressure area, see the wind speed that is only around less than 31 kilometers per hour. Okay, even there is in terms of knots. So ఇదేంటంటే మీరు ఏదైనా ప్రిలిమ్స్లో కానీ లేకపోతే మెయిన్స్లో కానీ మీరు టైప్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్లో మనం ఇది రాసుకోవచ్చు అనమాట. టేబుల్ చాలా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ లో ప్రెషర్ తర్వాత మనకి అది డిప్రెషన్గా మారుతుంది. సో డిప్రెషన్గా మారినప్పుడు ఆబ్వియస్లీ విండ్ స్పీడ్ పెరుగుతుంది. సో సమ్వేర్ అరౌండ్ 50 kilometers దాకా వచ్చేస్తుంది. సో ఇది మళ్ళీ మనకి ఇంకా కొంచెం ఉధృతంగా మారి దట్ బికమ్స్ ఇంటూ ఏ డీప్ డిప్రెషన్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అరౌండ్ 60 kilometers per hour.
సో ఫైనల్గా వచ్చేసి అది సైక్లోన్గా మారాలి అంటే యూ కెన్ సీ ద సైక్లోనిక్ స్టార్మ్ దట్స్ బి మోర్ దాన్ 60 km/h. సో సమ్వేర్ అరౌండ్ 60 to 90 వస్తుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలో మీరు వచ్చే ఎక్కువ సైక్లోన్స్ ఎలా ఉంటాయంటే either they may be a severe cyclonic storm or super cyclones. So what are super cyclones? Are those cyclones with the wind speed of more than 221 km/h. So that is having a more devastating effect. ఇప్పుడు సూపర్ సైక్లోన్, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ గ్రేట్ సూపర్ సైక్లోన్ ఆఫ్ ఒరిస్సా. సో ఇదేంటంటే వన్స్ దిస్ ఇస్ ఇంపాక్ట్, యూ కెన్ సీ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్స్, చాలామంది చనిపోవడం జరిగినప్పుడు. యూ కెన్ సీ ద హ్యూజ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. సో హౌసెస్ డిస్ట్రాయ్ అయిపోయినాయి, క్యాటిల్ చనిపోయినాయి. సో యూ కెన్ సీ దిస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఫర్ ద గవర్నమెంట్, రోడ్స్, రైల్వేస్, టెలిఫోన్ లైన్స్. ఓకే, then apart from that you can see the electricity lines, power grid, everything will be affected. So this is the most severe form of cyclone is your super cyclone. So ఇండియాలో మనకి ఎక్కువగా డ్యామేజ్ చేసేవి ఏమైనా ఉంటాయంటే either that may be a severe cyclone or the super cyclone. They are going to cause more damage as well. So this is the types of disturbances you can see and what. So in India the cyclones are classified, I already said this. One is based upon water, the strength associated with the winds, ఇంతమంది మీరు చెప్పినట్టు ఇక్కడ. అండ్ అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ రెయిన్ఫాల్. మీకు ఇంతకుముందు చెప్పాను, మీకు రెయిన్ఫాల్ అక్కర్స్ మీద మనము క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో వేర్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దేర్ ఈస్ ఎ cyclone that is creating more amount of rainfall on the land, then also you can see a huge amount of disaster can be seen. So here we are going to take about both wind speed as well as precipitation as well. And sometimes you can even go for water storm surges, mainly in the coastal areas. Obviously whenever there is a storm, obviously you can see the movement of water will be more towards the land. So there also you can see some kind of storm surges as well. So ila manaki 3 types of classifications anedi ivadam jarigindi. This are nothing but tidal waves, that's what I said. So whenever there is the storm surges, you can see the movement of water onto the land. So there also creates by a lot of flooding as well. Ikkada chuste manaki India is a peninsular country. One side you are having Bay of Bengal on the eastern side, on the western side obviously you are having Arabian Sea. So at the bottom at the south side you are having Indian Ocean as well. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్లో మనకి ఎక్కువగా సైక్లోన్స్ ఫామ్ అయితే కంపేర్ టు అరేబియన్ సీ బికాస్ ఆఫ్ డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ వాటర్స్. సో మనకి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో కొంచెం హీటింగ్ అనేది ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ద రేషియో, దట్ ఈస్ రేషియో ఇస్ అరౌండ్ 4:1 అనమాట. గుర్తుపెట్టుకోండి, ద రేషియో ఇస్ అరౌండ్ 4:1. అంటే అరౌండ్ 4 సైక్లోన్స్ బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయితే ఒక సైక్లోన్ వచ్చేసి మనకి అరేబియన్ సీలో ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుందంటే సేమ్ థింగ్, మోర్ హీటింగ్ టేక్స్ ప్లేస్ ఆన్ ద బే ఆఫ్ బెంగాల్ కంపేర్ టు ద అరేబియన్ సీ. సరే, మన సౌత్ ఇండియాలో ఎప్పుడు మనం ఎక్కువగా సైక్లోన్స్ చూస్తాం, ఏ మంత్లో చూస్తామంటే ద మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సైక్లోన్స్ వచ్చి మనకి అక్టోబర్ నవంబర్లో ఫామ్ అవుతాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ మనకి చూడండి అక్టోబర్ నవంబర్లో మనకి ఎక్కువగా సైక్లోన్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మాన్సూన్స్, అంటే మనకి సమ్మర్లో ఉంటుంది. సమ్మర్ వల్ల కూడా మనకి హీటింగ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అప్పుడు మనం మే జూన్లో కూడా చూడొచ్చు. అంటే మే జూన్లో ఒకసారి ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ అక్టోబర్ నవంబర్ కూడా ఫామ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. సో ఒక సంవత్సరంలో ఏ నెలల్లో మనకి ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతాయని ఎగ్జామ్లో అడిగాడు. సో దట్ ఈస్ అ ప్రీవియస్ క్వశ్చన్, దట్ ఈస్ అక్టోబర్ నవంబర్ అనమాట. సో ఈవెన్ మనకి మే జూన్లో కూడా మనం చూడవచ్చు. మే జూన్ ఏంటంటే ఆబ్వియస్లీ జస్ట్ సమ్మర్ అయిపోయింది కాబట్టి ఎక్కువ హీటింగ్ అనేది ఉంది, మనకి ఎక్కువ ఉంటుంది. కానీ అక్టోబర్ నవంబర్లో మనకి ముఖ్యంగా వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో మనకి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య ఏమైందంటే గత లాస్ట్ ఒక 4-5 years నుంచి మీరు ట్రెండ్ చూసుకుంటే ఈవెన్ అరేబియన్ సీలో కూడా మనకి ఏంటంటే సైక్లోన్స్ అనేవి పెరిగినాయి. సో ఇంతకుముందు 4:1 రేషియో, దట్ ఈస్ అ నార్మల్ రేషియో ఉంది. కానీ ఈ మధ్య అరేబియన్ సీలో పెరుగుతున్నాయి. ద రీజన్ ఇస్ ఆబ్వియస్లీ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటంటే మనకి అరేబియన్ సీ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే మీరు చూడండి గుజరాత్ కోస్ట్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటుంది. యూ కెన్ సీ మహారాష్ట్ర ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ మోర్, కర్ణాటక ఇస్ ఆల్సో గోయింగ్ టు ఇంపాక్ట్ మోర్. సో జనరల్గా ఎప్పుడైనా సరే మనకి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మన సైక్లోన్స్ ఫామ్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య ట్రెండ్ కూడా చేంజ్ అయింది. సో అది కూడా మనం గమనించవచ్చు అనమాట. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో మనకి వార్నింగ్ ఎలా ఇస్తారు? సో జనరల్గా మనకి ఈ వార్నింగ్ అనేది మనకి వేరియస్ కలర్స్లో ఉంటుంది. సో జనరల్గా మనకి మీరు ఏమి ఉంటారు, ఆరెంజ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్, రెడ్ అలర్ట్ అని మీరు పేరు ఏమైనా ఉంటారు. సో ఈ అలర్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే బేస్డ్ అపాన్ ద టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నో సివియర్ వెదర్ ఎక్స్పెక్టెడ్, సో ఆబ్వియస్లీ మనకి గ్రీన్లోనే ఉంటుంది. సో బట్ వన్స్ ద కలర్ కీప్ ఆన్ చేంజింగ్, దెన్ యూ కెన్ సీ రెడ్, ఆరెంజ్ కలర్. సో నో సివియర్, బీ ప్రిపేర్డ్. సో మనకి ఏంటంటే జనరల్గా మనకి అంటే మీరు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము,
సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ఏంటంటే మెజర్స్ తీసుకుంటుంది, కలెక్టర్స్ అందరూ మీటింగ్ పెట్టుకుంటారు. సో మనకి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని, మున్సిపల్ డిపార్ట్మెంట్తోని, లేకపోతే కలెక్టర్లతోని, లేకపోతే వేరే అదర్ అఫీషియల్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్తోని, హోమ్ మినిస్ట్రీ వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ చేసుకుంటారు. సో ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి ముందే ప్లాన్ చేసుకుంటుంటారు అనమాట. సో దర్ ఇస్ నో సివియర్ బీ ప్రిపేర్డ్. సో ప్రిపేర్ అయి ఉండమని చెప్తుంది అనమాట. ఆబ్వియస్లీ మనకు ఒకసారి రెడ్ అలర్ట్ వచ్చేస్తే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ హ్యావింగ్ వాట్ కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఇష్యూడ్ బై IMD ఫర్ సైక్లోన్స్. సో జనరల్గా మనకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిందంటేనే వీ హ్యావ్ టు బీ మోర్ విజిలెంట్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో దేర్ ఈస్ గోయింగ్ టు బీ గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండొచ్చు, లేదా సైక్లోన్ ఇంపాక్ట్, లేదా విండ్ స్పీడ్ అవ్వచ్చు, కోస్టల్ ఏరియాస్లో అయితే ఎక్కువగా ఇంపాక్ట్ ఉండొచ్చు కూడా మనకి ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకి ఏంటంటే ఇది IMD అంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మనది ఏదైతే ఉంటుందో వాళ్ళు మనకి ఇవి జారీ చేస్తారు. కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మాత్రం స్పేస్ డేటా కలెక్ట్ చేస్తారనమాట. సో ఇస్రో నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇస్రో నుంచి వచ్చిన తర్వాత IMD దాన్ని ఆ డేటాని అనాలిసిస్ చేసి దెన్ గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డిక్టేట్ దట్ అనమాట. నెక్స్ట్, హౌ దీస్ స్టార్మ్స్ ఆర్ క్రియేటెడ్. మీకు ముందే చెప్పాను కదా. సో మీకు స్టార్మ్ క్రియేట్ అవ్వాలంటే ద ఐడియల్ ఈస్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ బై 26 డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి టెంపరేచర్ పెరగాలన్నమాట. దట్ టు 60 మీటర్స్ డీప్ ఉండాలి మినిమం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు చూడండి రెడ్ కలర్లో ఉంది. సో రెడ్ కలర్ ఇండికేట్స్ దట్ ఇంటెన్స్ హీటింగ్ ఆఫ్ ద వాటర్. ఇక్కడ మనకి హీట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ మనకి హీట్ అవ్వగానే ఈ గాలి అంతా మనకి పైకి పోతుంది. సో ఇలా మనకి పైకి పోయినప్పుడు మనకి ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది, లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం మనకి క్రియేట్ అవుతుంది, లో ప్రెషర్ జోన్. సో ఒకసారి మీకు లో ప్రెషర్ జోన్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు ఈ విండ్ అనేది ఈ లో ప్రెషర్ ఫ్రమ్ హై ప్రెషర్ టు విండ్ ఇస్ కమింగ్ టు ద లో ప్రెషర్. సో లో ప్రెషర్ జోన్లోకి వస్తుంది. కానీ వచ్చేటప్పుడు అది ఇలా స్ట్రైట్గా రాదండి, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్స్లో వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ క్లాక్ వైజ్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. సో మనకి ఒక సర్క్యులర్ మూవ్మెంట్లో మనకి ఎయిర్ మాస్ అనేది లో ప్రెషర్ జోన్లోకి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు వైడ్ స్ప్రెడ్గా మనకి క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏమంటే ఇంకా ఎక్కువ మాయిశ్చర్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి క్లౌడ్స్ కానీ ఈ విండ్ కానీ ఈ మాయిశ్చర్ లాడెన్ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో క్యూములో నింబస్ మేఘాలు ఫామ్ అవుతాయి. దానివల్ల మనకి లార్జ్ ఏరియాలో మనకి స్ప్రెడ్ అనేది జరుగుతుంది. సో లో ప్రెషర్ వల్ల లోపలికి వస్తుంది, కానీ లోపలికి వచ్చి స్ట్రేట్గా రాదు కాబట్టి స్పైరల్ ఫామ్లో వస్తుంది. ఒకసారి స్పైరల్ ఫామ్లో రాగానే మొత్తం లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల మనకి ఏంటంటే హ్యూజ్ డయామీటర్లో మనం ఏంటంటే యూ కెన్ సీ వెరీ గుడ్ క్లౌడ్స్ కెన్ బి సీన్ ఇన్ ద సర్క్యులర్ ఫార్మాట్స్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ కాల్డ్ యాజ్ సైక్లోన్స్, స్పైరల్ షేప్డ్, రైట్? సర్పెంటైన్ కెన్ బి సీన్. సో వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ ద ఓషన్ సర్ఫేస్ అండ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మాస్ ఆఫ్ క్లౌడ్. సో మన క్లౌడ్స్ అనేవన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ దెన్ యూ కెన్ సీ ఫార్మేషన్ ఆఫ్ వాటర్, లో ప్రెషర్. సో దట్ లో ప్రెషర్ దట్ ఈస్ డెవలప్డ్ ఎట్ ద సెంటర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ. సో విండ్స్ అనేది ఆ కాలం చుట్టూ రావడం జరుగుతుంది అనమాట. ఈ రొటేషనల్ స్పీడ్ పెరగగానే యూ కెన్ సీ మోర్ అమౌంట్ ఆఫ్ విండ్స్ ఆల్సో కమ్స్ అరౌండ్ దట్ అండ్ ఫార్మింగ్ ఎ బిగ్ డయామీటర్ ఆఫ్ దిస్ cyclone as well. Okay, next one. See the map showing the wind and cyclone zones in India. సో ఇక్కడ మీరు చూసుకుంటే ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాస్ యూ కెన్ సీ ద హై డ్యామేజ్ రిస్క్ జోన్ ఏరియా ఏదైతే ఉందో మనకి బ్లూ కలర్లో. సో దిస్ బ్లూ కలర్ ఇండికేట్స్ దట్ వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్ ఏరియా యాజ్ వెల్. సో విండ్స్ అండ్ సైక్లోన్స్ బోత్ అనమాట. సో యూ కెన్ సీ గుడ్ అమౌంట్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ ఇదంతా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ వన్. ఆబ్వియస్లీ మీకు ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది, మనకి ఇంపాక్ట్ ఇక్కడ అనేది మనకి కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. సో యూ కెన్ సీ దట్ అంటే మనకి జస్ట్ మ్యాప్ అనమాట. సో దిస్ ఇండికేట్స్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ బేస్డ్ అపాన్ ద మ్యాప్ దట్ ఈస్ షోయింగ్ హియర్ యాజ్ వెల్. సో ఎక్కడ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఎక్కడ తక్కువ డ్యామేజ్ అవుతుంది మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇస్ ద రోల్ ప్లేడ్ బై ద ఇస్రో. సో ఇస్రో ఈ సైక్లోన్స్ ఫోర్కాస్టింగ్ కానీ, డ్యూరింగ్ సైక్లోన్స్ కానీ, లేదా ఆఫ్టర్ పోస్ట్ సైక్లోన్ కానీ, సో వాళ్ళ మెజర్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళు చేసే మనకి హెల్ప్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం అనమాట. The first and important is satellite monitoring. So we are having different types of satellites that keep on monitoring the formation of this kind of depressions in the oceans. ఈ ఓషన్స్లో ఏమైనా డిప్రెషన్స్ ఇలా ఫామ్ అవుతున్నాయా, లో ప్రెషర్ జోన్స్ కానీ డిప్రెషన్ కానీ ఫామ్ అవుతున్నాయి, కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యమైన పాత్ర వహించే ఒక శాటిలైట్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఓషన్ సాట్. చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఓషన్ సాట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఐడెంటిఫైయింగ్. అక్కడ ఏంటంటే మనకి ఓషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఫామ్ అవుతుందో ఓషన్ సాట్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి మనకి ఇన్సాట్ సిరీస్ ఏదైనా తీసుకోండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్సాట్ సిరీస్ వచ్చేసి ఇది మనకి రియల్ టైమ్ డేటా ఇస్తుంది అనమాట. ఇట్ ప్రొవైడ్ వాట్ రియల్ టైమ్ ఇమేజెస్ అండ్ క్యాప్చర్ క్లౌడ్ ప్యాటర్న్స్. ఓకే, మనకి కంటిన్యూస్గా ఫొటోస్ పంపిస్తూనే ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ నుంచి ఫొటోస్ పంపిస్తుంటుంది, అరేబియా నుంచి ఫోటోస్ నుంచి పంపిస్తుంది. సో మనం ఏంటంటే రియల్ టైంలో ఎక్కడ సైక్లోన్ ఎంత పెద్దగా ఉంది, ఎంత వైడ్గా ఉంది, దాని డయామీటర్ ఎంత, సో దానికి ఎంత ఇంటెన్సిటీ ఉండే అవకాశం ఉంటుంది, దాని విండ్ స్పీడ్ ఎంత. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనం ఎప్పుడు దాన్ని ట్రాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఆన్ రియల్ టైం బేసిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిసాట్ సిరీస్. ఈ రిసాట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ అంటే రాడార్, ఐ ఫార్ ఇమేజింగ్. సో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.
ఇక్కడ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్లౌడ్స్ ఫామ్ అయినా సరే త్రూ ద క్లౌడ్స్ నుంచి పెనిట్రేట్ అయ్యి కూడా దెన్ దట్ ఆర్ గోయింగ్ టు గివ్ ద వెరీ గుడ్ ఐడియా ఆఫ్ దట్ పర్టికులర్ సైక్లోన్. అంటే దీన్ని క్లౌడ్స్ కూడా ఆపలేమండి. ఒకసారి మనకి క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే మనకి క్లియర్గా ఇమేజ్ కనపడకపోవచ్చు, కానీ రిసార్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఆల్సో కెన్ టేక్ వెరీ గుడ్ ఇమేజెస్ డ్యూరింగ్ ఈవెన్ ద క్లౌడ్ కవర్ యాజ్ వెల్. సో దానివల్ల ఏంటంటే మనం సైక్లోన్ని ఇంకా బాగా అబ్జర్వ్ చేసి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో బాగా గ్రహించవచ్చు అనమాట. సో రిమెంబర్ దిస్ 2 satellites, వన్ ఇస్ ఇన్సాట్ సిరీస్ ఇండియన్ నేషనల్ శాటిలైట్స్, అదర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ రిసాట్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్. ఇవే కాదండి, ఈవెన్ నేను ఇంతకుముందు చెప్పిన కార్టోసాట్ కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ప్రిడిక్షన్. సో సైక్లోన్ ప్రిడిక్షన్స్కి వేరియస్ మోడల్స్ ఉంటాయి. దీస్ మోడల్స్ ఆర్ డెవలప్డ్ బై IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ మోడల్స్ తయారు చేస్తారు. సరే, మోడల్ తయారు చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? డేటా కావాలి. ఆ డేటా ఎవరు ఇస్తారు? మళ్ళీ స్పేస్ ఇస్రో వాళ్ళు డేటా ఇస్తారనమాట. సో ఇస్రో వాళ్ళు ఇచ్చిన డేటాతోని సో ఆ డేటాని వీళ్ళ మోడల్స్లో అబ్జర్వ్ చేసిన తర్వాత దెన్ దే ఆర్ గోయింగ్ టు ఇష్యూ ద అలర్ట్ యాజ్ వెల్. సో ఇష్యూ ఏముంటుంది? అక్యురసీ ఆఫ్ ద సైక్లోన్ ట్రాక్, ఇంటెన్సిటీ ప్రిడిక్టేషన్. సో ఇంటెన్సిటీ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే IMD చేస్తుంది, కానీ డేటా వచ్చేసి మనకి ఇస్రో నుంచే వస్తుంది అనమాట. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఓషన్ శాట్ సిరీస్. సో దిస్ శాటిలైట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓషన్ శాట్ పేరులోనే ఉంది. సో ముఖ్యంగా దీన్ని ఏం ట్రాక్ చేస్తున్నట్టు? ఓషన్ సర్ఫేస్ మీద ఫామ్ అయ్యే విన్స్, ఓషన్ విన్స్ కానివ్వండి, లేకపోతే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కానివ్వండి. అండ్ నౌ ఓన్లీ ఐ సెడ్ దట్ ద సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్. సో సైక్లోన్ ఫామ్ అవుతుందా లేదా అనేది చెప్పేది మనకు మెయిన్గా వచ్చేసి సీ సర్ఫేస్ టెంపరేచర్ కాబట్టి దాన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట బై యూజింగ్ ఏ శాటిలైట్ కాల్డ్ యాజ్ ఓషన్ శాట్ సిరీస్. ఇంకోటి విండ్ స్పీడ్. ఎందుకంటే మన ఎంటైర్ సైక్లోన్లో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి, వన్ ఈస్ ఆబ్వియస్లీ ఓషన్ విండ్ స్పీడ్, ది అదర్ వన్ ఈస్ వాట్? టెంపరేచర్. లో ప్రెషర్ జోన్, డిప్రెషన్, దానికి టెంపరేచర్ కారణం కాబట్టి సో దట్ వీ కెన్ అక్యురేట్లీ ప్రెడిక్ట్. ఈ రెండు మనకు తెలిసిందనుకోండి, దెన్ దెర్ ఇస్ ఏ ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్. సో సైక్లోన్ ఫార్మేషన్ అయ్యేదానికి అవకాశం ఉందా లేదా మనకి క్లియర్గా కూడా మనము ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఫామ్ అయినా కూడా అది ఎంత పెద్దగా ఉంది, దాని ఇంటెన్సిటీ ఏంటి, అన్నీ కూడా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వన్స్ యూఆర్ హ్యావింగ్ ఏ డిజాస్టర్, అది ఒకసారి సైక్లోన్ వచ్చింది అనుకోండి, సైక్లోన్ చాలా సూపర్ సైక్లోన్ లేకపోతే వెరీ సివియర్ సైక్లోన్ ఏదన్నా వచ్చినప్పుడు కూడా, సో డ్యూరింగ్ దట్ ఆల్సో వీ కెన్ టేక్ లాట్ ఆఫ్ శాటిలైట్ ఇమేజెస్ అండ్ దెర్ బై వీ కెన్ అండర్స్టాండ్ ద ఎంటైర్ ఇంపాక్ట్ ఎలా జరుగుతుంది, అది ఎంత సివియర్గా స్ప్రెడ్ అవుతుంది, ఏ ఏరియాస్లో స్ప్రెడ్ అవుతుంది, ఎన్ని జిల్లాలకు స్ప్రెడ్ అయ్యింది, సో ఏ విలేజెస్ ఎఫెక్ట్ అయినాయి, ఏ టౌన్స్ ఎఫెక్ట్ అయినాయి, అవి కూడా మనం కంటిన్యూస్గా రియల్ టైం బేస్లో మనం తెలుసుకుంటూ ఉండొచ్చు బై యూజింగ్ దిస్ శాటిలైట్స్. సో దానికోసం మనకి ప్రోగ్రామ్ ఉందన్నమాట, దట్ ఇస్ కాల్డ్ యాజ్ DMSP, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్. సో యూఆర్ గోయింగ్ టు మేనేజ్మెంట్ ద డిజాస్టర్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడింగ్ వాట్? సపోర్ట్ యాజ్ వెల్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసి హోమ్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. సో ఈ హోమ్ మినిస్ట్రీకి మనం డేటా ఇచ్చింది ఎవరు? ఆబ్వియస్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్రో విల్ ప్రొవైడ్ వాట్? శాటిలైట్ డేటా. సో అప్పుడు దానికి ఏంటంటే ఏదైతే మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుందో, సో దెన్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పర్టికులర్ డేటా వైల్ ద డిజాస్టర్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది కాకుండా మీకు ఇన్సాట్ మెట్రలాజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇందులో మెయిన్గా ఏంటంటే టు జనరేట్ ఎర్లీ వార్నింగ్స్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో సైక్లోన్ ఫామ్ అవుతుందా లేదా అనేది మనకు దాదాపు 72 గంటల ముందు నుంచే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటారనమాట. సో అది ఎంత పెద్దగా ఉంది, తీరానికి ఎంత దూరంలో ఉంది, ఎంత ఇంటెన్సిటీగా ఉంది, అది ఎటువైపు మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ యూ కెన్ ప్రిడిక్ట్ అనమాట, ఏది అది ల్యాండ్ ఫాల్ తమిళనాడులో అవుతుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అవుతుందా, లేకపోతే ఒరిస్సాలో అవుతుందా, వెస్ట్ బెంగాల్లో అవుతుందా, మనం ముందే దాన్ని ట్రాక్ చేస్తూ ప్రిడిక్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ యువర్ ఇన్సాట్ మెట్రలాజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్. దే ఆర్ నాట్ ఓన్లీ జనరేట్ కాదు, ఈవెన్ దే ఆర్ గోయింగ్ టు వాట్? ట్రాక్ దిస్ సైక్లోన్స్ యాజ్ వెల్. సో ఇది ట్రాక్ చేస్తేనే మనకి ఏంటంటే ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది, సో అక్కడ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సైక్లోన్ రెసిలియంట్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, లేదా అక్కడ ఉన్న పీపుల్ని ఎవాక్యువేట్ చేయడం కానీ, ప్రాపర్టీని ఏమన్నా ఉంటే దాన్ని కాపాడడం కానీ గవర్నమెంట్ తీసుకుంటుంది, లేకపోతే NDRF బృందాలు ఏవైతే ఉంటాయో విచ్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ వైల్డ్ డిజాస్టర్, వాళ్ళందరినీ అక్కడ మోహరించడం కానీ. సో ఇవన్నీ చేయాలంటే మనకి దాన్ని ట్రాక్ తెలియాలి, ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియాలి. సో దానికి ఆబ్వియస్లీ ఇస్రో డేటా కావాలి. సో ఆ ఇస్రో డేటా తీసుకొని ఇన్సాట్ మెట్రలాజికల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా మనకి డెలివరీ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సపోర్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి సైక్లోన్ వచ్చింది అనుకోండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ డివెస్టేటింగ్ ఫ్యాక్టర్ ఈస్ డ్యామేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీకు టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండవు, ఏవైతే మీకు మొబైల్ టవర్స్ ఉంటాయో అవి కూలిపోతాయి, టెలికమ్యూనికేషన్స్ నాశనం అయిపోతుంది, రోడ్స్ నాశనం అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ వైర్స్ కానీ అవన్నీ కూడా తెగిపోతాయి. ఈవెన్ గ్రిడ్ ఆల్సో విల్ బీ ఎఫెక్టెడ్. అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. సో అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, ఎలాంటి టెలికమ్యూనికేషన్ ఏమీ ఉండదు.
సో వీళ్ళు ఇలాంటి టైంలో ఎలా? సో అప్పుడు ఏంటంటే మన దగ్గర శాటిలైట్ బేస్డ్ టెలిఫోన్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇవి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో దట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు మీకు శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ డివైసెస్ కూడా మనకు లాంచ్ చేయాల్సిన మళ్ళీ ఇస్రోనే లాంచ్ చేయాల్సి ఉంటుంది కదా. So that is the reason satellite based communications can be used mainly to help in the communication during what? Emergency operations, mainly to enhance what? Coordination మనం enhance చేయొచ్చు అనమాట. సో మీకు తెలుసు శాటిలైట్ బేస్డ్ మొబైల్స్ ఉంటాయి. ఈ శాటిలైట్ బేస్డ్ మొబైల్స్కి ఏంటంటే టవర్తో పని ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట. ఆ యాప్స్ ఏంటంటే ఎదర్ దే విల్ టేక్ యువర్ టవర్ డేటా ఆర్ దే విల్ టేక్ ఎదర్ ద శాటిలైట్ డేటా యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ ఉందనుకోండి, మీరు జీపీఎస్ ఆన్ చేశారంటే యూఆర్ టేకింగ్ ద శాటిలైట్ డేటా. ఇందులో జీపీఎస్లో 2 టైప్స్ ఉంటుంది. టవర్ బేస్డ్ జీపీఎస్ ఉంటుంది, అంటే ఇప్పుడు అది మొబైల్ టవర్ని తీసుకుంటుంది. ఇంకోటి శాటిలైట్ బేస్డ్ జీపీఎస్ ఉంటుంది, అది డైరెక్ట్గా శాటిలైట్ని తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాటిలైట్ బేస్డ్ జీపీఎస్ తీసుకున్నాను అనుకోండి, మీరు ఎక్కడైతే మీకు ఈ టవర్ లేదనుకోండి, మీకు సిగ్నల్ లేదు ఫోన్లో, అప్పుడు కూడా యూ కెన్ ట్రాక్ బై యూజింగ్ జీపీఎస్ డేటా అనమాట. సో అలానే ఇక్కడ కూడా వీళ్ళ కూడా మొబైల్ ఫోన్స్ కానీ, అంటే శాటిలైట్ బేస్డ్ మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. దట్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్ వాట్? కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్. So first on the next most important in satellites is we have to go for mapping and assessment of these cyclones. It's very, very important. So first of all, there is a satellite called as CartoSat series. See the word cartograph or CartoSatellites. So they are going to mainly focus upon the terrain. So topography ఎలా ఉంది, terrain mapping ఎలా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఒకసారి సైక్లోన్ వచ్చిన తర్వాత డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, ఎంత ఎక్స్టెంట్ వరకు జరిగింది, ఏ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయినాయి, ఏ స్టేట్స్ ఎఫెక్ట్ అయినాయి, అదంతా కూడా మనం ఏంటంటే క్లియర్గా ఈ CartoSat ఇమేజెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ ఫీల్డ్లో వెళ్ళి అసెస్ చేసి మనకు డేటా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈవెన్ బై యూజింగ్ ద శాటిలైట్స్ ఆల్సో వీ కెన్ అసెస్ ద డేటా, అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోన్. అది ఇంపాక్ట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర మోడీ తెలుసుకుందాం అనుకుంటున్నాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఫ్లడ్డింగ్ అయింది, తెలంగాణలో ఏ ఏరియాస్లో ఎంత ఫ్లడ్డింగ్ అయింది, దెన్ ఆబ్వియస్లీ కెన్ కలెక్ట్ ద డేటా డైరెక్ట్గా. శాటిలైట్ ఇమేజెస్ వస్తాయండి వాళ్ళకి, అక్యురేట్ డేటా ఉంటుంది. సో అప్పుడు స్టేట్ ఇచ్చిన డేటాకొని వాళ్ళ దగ్గర డేటాకి 2 మ్యాచ్ అవ్వాలి. ఒక్కోసారి ఏమంటే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు కావాలని చెప్పేసి కొంచెం ఒకసారి ఎక్కువ చెప్పొచ్చు డిజాస్టర్, మాకు 10,000 కోట్ల నష్టం జరిగింది, 20,000 కోట్ల నష్టం జరిగింది అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా శాటిలైట్ డేటా ఉంటుంది. దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద డేటా అండ్ దే ఆర్ గోయింగ్ టు కంపేర్ ద డేటా యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాపింగ్ సిస్టమ్ కూడా అలానే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో పంట నమోదు చేసుకుంటారు. సో ఈ పంట నమోదు ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్ళి ప్రతి పంటకి ఏమేమి వేశారు, ఏ ఎకరాల్లో ఏ సర్వే నెంబర్లో ఏమేమి వేశారో మొత్తం రాసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ ద డేటా త్రూ ద శాటిలైట్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో కంటిన్యూస్ మానిటరింగ్ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ త్రూ ద శాటిలైట్స్ అనమాట. సో హియర్ బై యూజింగ్ దిస్ CartoSat సిరీస్ శాటిలైట్స్ యూ కెన్ గో ఫర్ పోస్ట్ సైక్లోన్ డ్యామేజ్ అసెస్మెంట్. సో ఎంత డ్యామేజ్ జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ఎంత జరిగింది, ఎన్ని హౌసెస్ ఎఫెక్ట్ అయినాయి, ఎన్ని ఏరియాస్ ఎఫెక్ట్ అయినాయి, ఎన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అయినాయి, ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ పాపులేషన్ లేని ఏరియాలో ల్యాండ్ ఫాల్ జరిగింది అనుకోండి, పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు లైఫ్స్కి. కానీ ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హుద్హుద్ ఉంది, హుద్హుద్ సైక్లోన్ వాస్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ ద విశాఖపట్నం. ఎంటైర్ విశాఖపట్నం సిటీ వాస్ ఎఫెక్టెడ్. సో అక్కడ మనకి డిజాస్టర్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ముందే మనం అసెస్ చేసుకోవచ్చు. సో వీ కెన్ అసెస్ బై యూజింగ్ దిస్ CartoSat సిరీస్ యాజ్ వెల్. అండ్ దిస్ ఎ పోర్టల్ కాల్డ్ as 𝗂1 పోర్టల్. ఇది చాలా ఇంపార్టెంట్ పోర్టల్ అండి. సో గుర్తుపెట్టుకోండి, పేర్లోనే ఉంది 𝗂1 అని. సో దట్ ఈస్ వాట్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బేస్డ్ డేటా టూల్ అనమాట. సో మెయిన్లీ దట్ ఈస్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోన్ ఇంపాక్ట్ ఎంత జరిగిందో కూడా మనము ఈ పోర్టల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ GIS, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇందులో మనకి GPS అవన్నీ కూడా మనకి డేటా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇస్రోస్ ఎఫర్ట్స్ హాస్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటెడ్ టు రెడ్యూసింగ్ ద లాస్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఒక డిజాస్టర్ జరిగింది అనుకోండి, సో అక్కడ మనం చేయాల్సిన పని ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం సైక్లోన్ ఆపలేం, హ్యూమన్లీ నాట్ పాసిబుల్. సునామీ వస్తుంది, సునామీని ఆపలేం. సో కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇస్రో వచ్చే శాటిలైట్ డేటా ద్వారా మనకి 2-3 రోజుల ముందే తెలుస్తుంది. సో మనకి 2-3 రోజులు ముందే తెలిసినప్పుడు అంటే మనకు ఏదైతే మనకు ఒక ఇంపాక్ట్ లేదా మనకి ఏదైనా ఒక ప్రమాదం ముందే తెలిసింది అనుకోండి, మనం ఆ ప్రమాదాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో అందులో ఇస్రో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకటి వచ్చేసి లాస్ ఆఫ్ లైఫ్. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే చనిపోవడం కానీ లాస్ ఆఫ్ లైఫ్స్ని కానీ మనం తగ్గించవచ్చు బాగా. ఇంకొకటి ప్రాపర్టీ ఇన్ సైక్లోన్ ప్రోన్ రీజన్స్ ఏవైతే ఉంటుందో వాటిని కూడా ఇప్పుడు మనం ఎలా కడతామంటే సైక్లోన్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టడం జరుగుతుంది. అంటే మనకు తెలుసు సైక్లోన్ వస్తుంది కాబట్టి ఈ బిల్డింగ్ ఇలా ఉండకూడదు. సో దానికి మనం ఎంత లోతు బిల్డింగ్ వేయాలి, పిల్లర్స్ ఎంత లోపల వేయాలి, లేకపోతే ఎంత కాంక్రీట్ వాడాలి, కొంచెం అంటే ఈ డిజాస్టర్ రిలీఫ్ ఏవైతే మనకి స్ట్రక్చర్స్ ఉంటాయో ముఖ్యంగా అందులో మనం సైక్లోన్ రిలీఫ్ స్ట్రక్చర్స్ కూడా మనం కట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఏరియాస్లో యూ కెనాట్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ షెడ్స్, రైట్? సో యూ హ్యావ్ టు యూజ్ ద కాంక్రీట్ బిల్డింగ్స్ ఒక వాడడం. సో దట్ అక్కడ కూడా మనకు చాలా హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. సో ఇస్రో ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ నాట్ ఓన్లీ ఇన్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ ఆర్
loss of animals, and also property as well as infrastructure. So ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ప్రాపర్ డేటా ఇస్ రిక్వైర్డ్, దట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ఇస్రో యాజ్ వెల్. వాట్ ఆర్ ద మిటిగేషన్ అండ్ ప్రిపేర్నెస్ మెజర్స్ అగైన్స్ ద సైక్లోన్? ఒక సైక్లోన్ వచ్చింది అనుకోండి, దానికి ఎలా మనం ప్రిపేర్ అయి ఉండాలి? నెంబర్ 1, మ్యాపింగ్ ద హజార్డ్. ఎక్కడ సైక్లోన్ ఉంటుంది, ఎక్కడ సైక్లోన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఏ తీర ప్రాంతాల్లో ఉంటుంది, ఎలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మ్యాప్ ద హజార్డ్స్ యాజ్ వెల్. నేను మనకు తెలిస్తేనే దెన్ యూ కెన్ టేక్ ద మెజర్స్, అదర్వైజ్ యూ కెనాట్ టేక్ ఎనీ మెజర్స్ యాజ్ వెల్. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్? రెగ్యులేటింగ్ ద ల్యాండ్ యూజ్. సో వాట్ ఎవర్ ద గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్ని ఎలా వాడాలి, అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉండాలి, బిల్డింగ్ కోడ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఎన్ఫోర్సింగ్ వాట్? బిల్డింగ్ కోడ్స్. సో యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ దోస్ బిల్డింగ్స్ దట్ ఆర్ రెసిలియన్స్ టు దిస్ పర్టికులర్ సైక్లోన్స్ యాజ్ వెల్. సో అవన్నీ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అవన్నీ స్టేట్ మొత్తం అప్లై కాకపోవచ్చు, కానీ ఎక్కడైతే సైక్లోన్ ఉంటుందో అక్కడ మాత్రం మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దట్స్ వాట్ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ సైక్లోన్, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద సైక్లోన్ షెల్టర్స్. సో ఈ సైక్లోన్ షెల్టర్స్ వచ్చేసి పీపుల్కి ఒకలా ఉంటుంది, క్యాటిల్కి కానీ డిఫరెంట్ యానిమల్స్ కూడా ఒకలాగా ఉంటుంది అనమాట. సో ఇవి ఎలా ఉండాలి? రెసిస్టెంట్ టు విండ్, రెసిస్టెంట్ టు వాటర్. సో బిల్డింగ్ షుడ్ వాటర్ ద విండ్ వాటర్ రెసిస్టెంట్. సో ఏదైనా సిల్ట్ కింద ఫామ్ కాకుండా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా సైక్లోన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, ఆబ్వియస్లీ ఏవైతే మనకి నెససరీ ఫెసిలిటీస్ ఉంటాయో లైక్ డ్రింకింగ్ వాటర్, ఆ డ్రింకింగ్ వాటర్ పైప్ చాలా హైలో కట్టాలి. కింద కడితే మా ఆబ్వియస్లీ ఫ్లడ్డింగ్లో అది కూడా మునిగిపోతుంది కదా. సో ఇలాంటి మెజర్స్ కూడా మనం తీసుకోవాలి. అదర్వైజ్ డ్యూరింగ్ ఫ్లడ్స్ ఆర్ సైక్లోన్స్ ఈవెన్ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ కూడా దొరకదు వాళ్ళకి. సో ఇలాంటి మెజర్స్ మనం ముందే తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈ సైక్లోన్ షెల్టర్స్ అనేవి ఏర్పాటు చేయాలి. ఒక ప్రాంతంలో కరెక్ట్ ఐడియల్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ మన షెల్టర్స్ని క్రియేట్ చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ డ్యూరింగ్ సైక్లోన్స్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ యాజ్ వెల్. సో వెన్ దెర్ ఇస్ ఎ రెయిన్ యూ కెన్ సీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లడ్స్ యాజ్ వెల్. సో ఈ ఫ్లడ్స్ ఏవైతే మనకి వాటర్ వస్తుందో దాన్ని ప్రాపర్గా డ్రైన్ ద్వారా ఒక పర్టికులర్ ఛానల్ ద్వారా మనం ఏదైనా ఒక రివర్ లేకో లేకపోతే ఏదైనా ఒక ప్రాంతానికి ఎక్కడైతే మనకి ఇంపాక్ట్ తక్కువ ఉండే ప్రాంతానికి మనం దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పాను, ద ఫ్లడ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ టోపోగ్రఫీ, టైప్ ఆఫ్ సాయిల్, ఈవెన్ సాయిల్ కింద ఉండే లేయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ మనం ముందే తెలుసుకొని వీ హ్యావ్ టు గో ఫర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కంట్రోల్ ఎనీ సైక్లోన్ ఈస్ ప్లాంటేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. దీన్ని మించిన మెజర్ ఇంకోటి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మ్యాంగ్రోవ్స్ ఏవైతే మనకి ట్రీస్ ఉంటాయో, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, దే హ్యావ్ ఎక్స్టెన్సివ్ రూటింగ్ సిస్టమ్. రూట్స్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. సో జనరల్ మ్యాంగ్రోవ్స్ ఎక్కడ గ్రో అవుతాయంటే ఆబ్వియస్లీ వేర్ దేర్ ఇస్ ఎ ఫ్రెష్ వాటర్ మిక్స్ విత్ ద సాల్ట్ వాటర్, ఎస్చరీస్లో కానీ లేకపోతే డెల్టాస్లో మనకి యూ కెన్ సీ ద గ్రోత్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. బికాస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ రూటింగ్ సిస్టమ్ దే కెన్ ప్రివెంట్ ద సైక్లోన్, దే కెన్ ప్రివెంట్ ద సునామీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ఇన్ తమిళనాడు దేర్ ఇస్ ఎ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాల్డ్ యాజ్ పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. యాక్చువల్గా 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో ఆ వెనక ఉన్న గ్రామాలకు ఏం కాలేదండి. ఎందుకంటే ఈ సైక్లోన్ కానీ ఈ సునామీని కానీ ఈ మ్యాంగ్రోవ్స్ ఆపుతాయి. బికాస్ ఆఫ్ ఎక్స్టెంటివ్ రూట్ సిస్టమ్ ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్ టు అప్రూట్ దెమ్. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, సైక్లోన్కి అది ఎగిరిపోతుంది, పడిపోవచ్చు చెట్లు, కానీ మ్యాంగ్రోవ్స్ అలా కాదండి. మ్యాంగ్రోవ్స్ అవి విత్స్టాండ్ చేయగలుగుతాయి. సో అందుకోసమని ఆఫ్టర్ సునామీకి తర్వాత కూడా గవర్నమెంట్ అనేది నౌ స్టార్టెడ్ టేకింగ్ వేరియస్ మెజర్స్ టు ప్రొటెక్ట్ దిస్ మ్యాంగ్రోవ్స్ యాజ్ వెల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పబ్లిక్ అవేర్నెస్ జనరేషన్. ఎక్కడైతే మనకి సైక్లోన్స్ వస్తుంటాయో అక్కడ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఆ పీపుల్కి ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోన్ తెలియాలి. సో అందులో పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ ఉంటే వాళ్ళని ఎలా మనం సురక్షితంగా బయటికి తీసుకురావాలి. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఆల్ దీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని మనం ముందే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఆబ్వియస్లీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి 2-3 రోజుల ముందే కనుక మనకు సైక్లోన్ వస్తుంది అని తెలిసింది అనుకోండి ఇన్ సో అండ్ సో ఏరియా, దెన్ ఆబ్వియస్లీ యూ కెన్ టేక్ మెజర్స్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ డ్యామేజ్ యాజ్ వెల్. సో దట్ ఈస్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ యాజ్ వెల్. అండ్ at last and at the end of the day, the most important factor is community participation. So whenever there is any kind of disaster, so not only cyclones or floods, any disaster, the community participation plays a very crucial role. So all the people come together and act and has to help among themselves along with the government officials and NDRF so that we can minimize the impact of disaster as well. So ఇవన్నీ మన మెజర్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ దిస్ ఎంటైర్ సైక్లోన్స్, సో ఈ సైక్లోన్స్ ఏవైతే మనకి ఫామ్ అవుతున్నాయో బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియన్ సీ మీద కానీ, సో ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్, నాట్ ఓన్లీ ఆన్ ద హ్యూమన్ పాపులేషన్ బట్ ఆల్సో ఆన్ ద క్యాటిల్, అగ్రికల్చర్, క్రాప్స్ మీద డ్యామేజ్ ఉంటుంది, ఫారెస్ట్ మీద డ్యామేజ్, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఇస్రో, సో టు హ్యావ్ ఎ బెటర్ శాటిలైట్స్ that can be predicted very well
that can take the accurate information that can be passed to the IMD. Even IMD also has to make necessary models to have that ఎందుకంటే డేటా చాలా వాల్యూమ్లో ఇస్తారండి ఇస్రో, దిల్ గివ్ లాట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. కానీ దట్ డేటాని మనం ఆర్గనైజ్ చేసి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి అక్యురేట్గా డెలివర్ చేయాలంటే దట్ హ్యాస్ టు బి వర్క్ డన్ బై ఐఎండి. సో ఒకసారి ఐఎండి ఆ ఇన్ఫర్మేషన్ మనకి డెసిమేట్ చేసిన తర్వాత వన్స్ గివెన్ టు ద పీపుల్, దెన్ అగైన్ ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్, NGOs and the community itself, all the people, all has to participate in decreasing the impact of this particular cyclones as well. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనము ఏదన్నా మనకు ఒక ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ జరిగినప్పుడు దాన్ని మనం ఎన్విరాన్మెంట్తోనే కౌంటర్ చేయొచ్చు అండి, బై టేకింగ్ ప్రాపర్ నెసెసరీ స్టెప్స్. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ప్లాంటేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్, దట్ ఈస్ ద బెస్ట్ వే టు కంట్రోల్ ఎదర్ ఏ సునామీ ఆర్ ఏ సైక్లోన్స్ యాజ్ వెల్. సో అలాంటి మెజర్స్ తీసుకోవాలి. కోస్టల్ రెగ్యులేటరీ జోన్స్ అయితే ఫామ్ చేస్తున్నారు, అంటే కోస్టల్ ఏరియాస్ని కూడా మనం ముఖ్యంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ యూ ప్రొటెక్ట్ ద కోస్టల్ ఏరియాస్ ఆబ్వియస్లీ యూఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద విండ్ స్పీడ్. సో దాని ఇంపాక్ట్ కూడా మనం తగ్గించడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి బిల్డింగ్ కోడ్స్ కానివ్వండి, వారి గవర్నమెంట్ పాలసీ కానీ, స్ట్రిక్ట్ యాక్షన్ బై ద గవర్నమెంట్ ఆన్ ఎంక్రోచర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దిస్ అబౌట్ యువర్ cyclones and the impact of cyclone and necessary steps to be taken during the cyclone as well. Thank you.